పెళ్ళైన ఆడవాళ్ళందరికీ ఓ విన్నపం. జీవితంలో పర్ఫెక్ట్ తండ్రి ఉండొచ్చు, పర్ఫెక్ట్ తల్లి ఉండొచ్చు, పర్ఫెక్ట్ డ్రైవరు, పర్ఫెక్ట్ నర్సు దొరుకుతారేమో కానీ పర్ఫెక్ట్ హస్బెండ్ ఎక్కడా ఉండడు. ఇట్స్ ఎ మిత్. నా మొగుడికి ఇలాంటి క్వాలిటీసే ఉండాలి, ఇలాంటి క్యారెక్టరే ఉండాలి, ఇలాగే 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 అని మీరు ఎంత పెద్ద లిస్ట్ రాసుకుంటే అన్ని ప్రాబ్లమ్స్లో పడిపోతారు. మొగుడిని కస్టమైజ్ చేయలేం. అందుకే పెళ్ళైన ప్రతి ఆడది ఏదో ఒక టైంలో కన్నీళ్లు పెట్టాల్సిందే, తప్పదు. లైఫ్లో మిమ్మల్ని చాలామంది చాలా రకాలుగా ఏడిపిస్తారు, కానీ ఎక్కువగా ఏడిపించే అవకాశం మీ మొగుడికే ఉంటుంది. ఎందుకంటే వాడు జీవితాంతం మీ పక్కనే ఉంటాడు కాబట్టి. మీకు చెప్పకుండా కొన్ని చేస్తాడు, తెలియకుండా కొన్ని చేస్తాడు, సీక్రెట్గా ఇంకొన్ని చేస్తాడు. అందుకే మీకు కోపం వస్తుంది, తప్పులేదు. కానీ ఇవే తప్పులు మీ నాన్న కూడా చేస్తాడు. ఎన్నిసార్లు మీ అమ్మ ఏడుస్తుందో గుర్తెచ్చుకోండి. మీరు మీ నాన్నగారిని క్షమించలేదా? వాళ్ళని క్షమించినట్లే మీ మొగుడిని కూడా క్షమించి వదిలేయండి. మీ కంట్లో కన్నీరు చూడకపోతే పక్కింటి ఆవిడికి అస్సలు నచ్చదు. ఆవిడ చెప్పే మాటలని అనవసరంగా మొగుడితో గొడవ పడొద్దు. పోనీ ఆవిడ మొగుడేమైనా శ్రీరామచంద్రుడా? కాదే, అందరి పెళ్ళాల కంటే ఎక్కువ వచ్చింది రామచంద్రుడి భార్యనే. మొగుడు ఎంత గొప్పవాడైతే భార్యకి అన్ని కన్నీళ్ళు వస్తాయి. ప్రతి దేవుడు వాళ్ళ భార్యల్ని ఏదో ఒక టైంలో ఏడిపించిన వాళ్ళే. మొగుడు వల్ల కొంత ఏడుస్తారు, వేరే ఆడదాని వల్ల ఇంకొంత ఏడుస్తారు. మీకు ఏడవటం వచ్చని తెలిస్తే అందరు మిమ్మల్ని ఏడిపిస్తారు. అవసరమా? అందుకే మీరు సుఖంగా ఉన్నట్టు దయచేసి ఏ పిన్ని గారికో ఏ వదిని గారికో చెప్పొద్దు. కనిపించినప్పుడల్లా కష్టాలు చెప్పండి. అమ్మయ్య, దీని జీవితం కూడా నాలాగే సంకనాకిపోయింది స్వామి, ఇది చాలు అనుకొని చాలా హ్యాపీగా వెళ్ళిపోతుంది. ఇక తప్పులు చేసే మొగుడిని మీ నాన్న అనుకోనో, మీ అన్నయ్య అనుకోనో, తమ్ముడు అనుకోనో వదిలేయండి. జీవితంలో ఆ మాత్రం ఏడుపులు మీకు మొగుడు లేకపోయినా ఉంటాయి. మమ్మల్ని కాదని మీరు నిజంగా సాక్షాత్తు ఆ భగవంతుడినే పెళ్లి చేసుకుంటే ఇంకా ప్రాబ్లమ్స్లో పడతారు. ఎందుకంటే స్వామి ఇంటికి రాడు, ముల్లోకాలు తిరుగుతుంటారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా పారిపోతారు. మీకు బీపీ వస్తుంది. నాకెందుకురా ఈ కర్మ, మరి నన్నెందుకు పెళ్లి చేసుకున్నావు? ఒక్క నిమిషం ఇంటి పట్టునుండవు, ఒక సుఖం లేదు, పాడు లేదు, సినిమా లేదు, నా పిండాకూడు లేదు, రోజు తలగొట్టుకుని ఏడుస్తారు. కాబట్టి ఏదో కొంత మేమే బెటర్, మాతోనే ఏదో గుట్టుగా అలా కాపురం కానిచ్చేయండి. ఏమండి, మేము మగాళ్ళం. మా అమ్మలు అనుకునేంత మంచోడం కాదు, పెళ్ళాలు అనుకునేంత దుర్మార్గులం కాదు. ఏదో మధ్యలో ఏడుస్తుంటాం. దయచేసి అర్థం చేసుకోండి. ఇక్కడ పర్ఫెక్ట్ హస్బెండ్ కానీ పర్ఫెక్ట్ వైఫ్ కానీ ఎవ్వరూ ఉండరు. పెళ్ళంటేనే అడ్జస్ట్మెంట్ ఆఫ్ ఇండియా. అంతేనండి.